బాలే సినిమా అంతే బాలే ఏం చేద్దాం ఇప్పుడు. ఉస్తాద్ భగత్ సింగ్ అని చూడొచ్చు కానీ చూడలేం మళ్ళీ. హెడ్ఏక్ వస్తుంది. బాగాలేదు అస్సలు బాగాలేదు. ఎవరైనా ఏమన్నా చెప్పుకోండి, వీళ్ళు ఎవరెవరు మధ్యలో ఓవర్ యాక్షన్ చేస్తారు కానీ అస్సలు బాగాలేదు. సినిమా ఎట్లా అనిపించింది? బాగాలేదు. ఫస్ట్ హాఫ్ కి వచ్చేసిన. ఎట్లా అనిపించింది సినిమా? బాగాలేదు. ఇక ఇప్పుడు యష్ అని చెప్పి బ్లైండ్ గా బాగుందని చెప్పడం కరెక్ట్ కాదు. బాగాలేదంటే బాగాలేదు. ఆ ఉన్న గడ్డంకి అసలు ఎక్స్ప్రెషన్స్ కనిపించవు. మళ్ళీ ఆ క్లీన్ లుక్ లో కూడా అసలు సైకో యాక్టింగ్ చేశారు కానీ ఏం పెద్దగా కనెక్ట్ అవ్వలేదండి. సాడ్. లేదండి, స్టోరీ లేదు, ఏం లేదు. బొంగు అసలు ఏం లేదు, స్టోరీ లేదు, ఏం లేదు. వేస్ట్ ఎలివేషన్లు, స్లో మోషన్లు, వేస్ట్. అంటే ఈ సినిమాని దెబ్బ సినిమా అంటున్నారు చాలా మంది. ఎందుకు అట్లా చెప్తున్నారు? ఎక్కువ సీన్స్ ఉన్నాయి అలాంటి అట్లా ఇట్లా అని చెప్తున్నారు. అవి కూడా బాలేవు. అవి కూడా ఇక అంతే ఓవర్ అంటే అది కూడా ఒబ్బు అనిపించింది నాకు. ఇక బాలేదండి. ఓవరాల్ గా వీళ్ళు ఏదో అబ్బా యష్ కదా, అది కదా, ఇది కదా అని చెప్పి ఏదో ట్రై చేశారు కానీ అది ఫస్ట్ 2 days లోనే ఏదో వీళ్ళు పిండేస్తే ఓకే కానీ లేకపోతే సినిమా అయితే పక్కా అట్టర్ ఫ్లాప్. లేడీ డైరెక్టర్ కాబట్టి నేను డైరెక్టర్కి ఏం చెప్పట్లే. జెంట్స్ డైరెక్టర్ ఉంటే ఈ పార్టీ గలీజ్ బూతులు ఇచ్చేవాడిని నేను. సీరియస్. లేడీ డైరెక్టర్, జెంట్స్ డైరెక్టర్ అని కాదు, ఓవరాల్ డైరెక్టర్ ఎగ్జిక్యూషన్ వేస్ట్ అంతే. అస్సలు బాగాలేదు. ఎవరైనా ఏమన్నా చెప్పుకోండి, వీళ్ళు ఎవరెవరు మధ్యలో ఓవర్ యాక్షన్ చేస్తారు కానీ అస్సలు బాగాలేదు. నిజంగా మీరు దీనికంటే మీరు మళ్ళీ ఆ రవితేజ గారి మూవీ వెళ్ళి చూడండి, ఓకే బాగుంది. అరే కనీసం దాంట్లో మెసేజ్ ఉంది, కనీసం ఒక స్లో ఉన్నా ఏదో నడుస్తుంది, బాగుంటుంది. ఇది అసలు మీరు నమ్మరు, థియేటర్లో సినిమా అయ్యాక అందరూ ఇట్లా చప్పులు కొట్టారు సినిమా అయిపోయిందని చెప్పి. ఈ సినిమా టాక్సిక్ ఎప్పుడు అయిపోతుందో. అరే మధ్యలో ఇట్లా జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే వేరే వాళ్ళకు కూడా ఇట్లా ఏం ప్రాబ్లం అనిపించలే. ఓకేరా మీరు మాట్లాడుకోండి అని చెప్పి. మధ్యలో ఎవరో ఇద్దరు కొట్టుకున్నారు. మాకు అది ఇంకా మంచిగా అనిపించింది. నేను ఇట్లా వెనకాల తిరిగి అరే ఆ సినిమా బాగుందిరా ఈ సినిమా కంటే అనిపించింది నాకు. ఆ లెవెల్లో ఏం పడింది రాడ్ అంటే యష్ అంటే మొత్తం పాపం అండి. ఇంత చేశారు కానీ పడింది, పెద్ద రాడ్లు పడతాయి. అది అంతా ఓవర్ యాక్షన్ అండి. మీ ప్రొడక్ట్ అస్సలు బాగాలేనప్పుడు మీరు అంతా ఓవర్గా డిఫెన్సివ్ అయిపోతారు. అట్లా అయిపోయింది పరిస్థితి. అస్సలు బాగాలేదు. మీరు కనీసము మీ ఇంటర్వ్యూస్లో కొంచెం అండర్ కాన్ఫిడెంట్గా ఉంటే మాకు కూడా అనిపించేది ఓకే పోతుంది అని చెప్పి సినిమా. మీరు ఇంటర్వ్యూస్లో ఏమో మస్తు కాన్ఫిడెన్స్తో మాట్లాడతారు, వచ్చాక మీ రిజల్ట్ ఏమో ఇట్లుంటుంది. సో మిస్ మ్యాచ్ అది. KGF 2 ఆల్రెడీ వచ్చింది, ఇది KGF 3, 4 కూడా కాదు అస్సలు. KGFకి ఈ సినిమాకి కామన్ ఉన్నది యష్, స్లో మోషన్ షాట్స్, ఎలివేషన్లు, లేనిపోని అవసరం లేని ఎలివేషన్లు. KGFలో కనీసం మనకి ఆ క్యారెక్టర్ పేర్లైనా గుర్తుంటాయి. ఇక్కడేమో ఇండియా గోవాలో నడిస్తే వాడు సాల్వడోర్ అంట, వాడు రాబర్ట్ అంట, యాడమ్ అంట, మొత్తం ఇంగ్లీష్ పేర్లు దింపారు. ఎందుకంటే పాష్గా సౌండ్ చేయాలని చెప్పి. ఏం లేదండి, వాళ్ళు ట్రై చేశారు క్రిస్టోఫర్ నోలన్. ఇది క్రిస్టోఫర్ నోలన్ కాదు, మెహర్ నోలన్ కాదు, ఏ నోలనో నాకు తెలియదు. హెడ్ఏక్ వస్తుంది బ్రో. అది అన్ని పెయిడ్ బ్రో. నేనైతే జెన్యూన్ చెప్తా, అసలు సినిమా ఏం లేదు, అసలు వేస్ట్ సినిమా అది. ఈ 2026లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వరస్ట్ సినిమా నేను చూడటం ఇదే ఫస్ట్ టైం. అసలు కంటెంట్ లేదు. హీరోయిన్ అంటే ఏ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, రుక్మిణి ఎందుకు చేస్తుంది, నయనతార అక్క ఎందుకు చేస్తుంది, అసలు ఏం అర్థం కాలేదు సినిమా. అట్లా KGF 250 కోట్లు వస్తే KGF 2 1200 కోట్లు వస్తే 2000 కోట్లు వస్తుందేమో అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే అసలు ఏం లేదు, కంటెంట్ లేదు, ఏం లేదు. అట్లా హీరోయిన్స్ 5 మంది ఉన్నారు కదా బ్రో. ఇంకే నయనతార ఉంది, ఉమా కురేషి ఉంది, రుక్మిణి ఉంది, ఇంకొక ఆమె హీరోయిన్ ఉంది. లేదు బ్రో, అంత ఏం లేదు బ్రో. అది సినిమా బోల్డ్ సీజన్ ఉంది కానీ అవి ఎందుకు, అసలు ఏమైనా లాభం ఉందా దానివల్ల అనేది ఏం లేదు. ఏమో బ్రో, ఆమె ఫస్ట్ సినిమా కదా, కొద్దిగా నేర్చుకోవాలి, కొద్దిగా గుణపాఠం అనేది ఉంటుంది, నేర్చుకొని డెవలప్ అయితే బెటర్. ఎలివేషన్స్ లేవు, ఏం లేవు, డాన్స్ లేదు, అది షూటింగ్ లేదు అసలు. ఆ సినిమాలో KGFలో కింద నీళ్ళలో పడి లేస్తాడు, కానీ ఈ సినిమాలో ఏం లేదు.
అంటే 2 సినిమాలు మంచిగా హిట్ అయినాక ఈ సినిమా తీసుకోవడం అనేది వేస్ట్ అనిపించింది నాకైతే. సెలక్షన్ అనేది డూప్ అనిపించింది. ఇవే బెటర్ బ్రో. టిఎఫ్ఐ సినిమాలే బాగున్నాయి మనకి. కొద్దిగా కేరళ సినిమాలు కూడా బాగున్నాయి కానీ మంచి సినిమాలు హిట్ అవుతాయి ఎప్పుడైనా. అవుట్ ఆఫ్ 5 0. టాక్సిక్ సైకాలజీ బాగుంది అలా లాస్ట్ క్లైమాక్స్ అంటే మొత్తం సినిమా ఫస్ట్ గ్యాంగ్స్టర్ అనుకుంటాం, తర్వాత లాస్ట్ క్లైమాక్స్ వరకు అది సైకాలజీకి వెళ్ళిపోతుంది. సైకాలజీ అర్థం అయితే సినిమా బాగుంది. యాక్షన్ సీన్స్, మ్యూజిక్ అవంతా బాగుంది. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. యశ్ది అయితే డబల్ యాక్షన్. ఒకరిది ఒక్కొక్క ఒపీనియన్, ఇది నా ఒపీనియన్. రొమాంటిక్ అట్లేం లేదు. యాక్షన్ ఫుల్ యాక్షన్ మిక్స్ రొమాన్స్ ఉన్నాయి. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, సైకాలజీ.